భీముడి బలమే కాదు, చిత్తశుద్ధి కూడా. ఒకసారి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారు అడవిలో గుడి దగ్గర తలదాచుకుంటున్నారు. వాళ్లతో పాటు ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్నారు. కాని అందరిలోకి భీముడు అంటే ఒక వింత, గజబలమైనవాడు. కాని హృదయం కూడా బంగారం లాంటి దయతో నిండి ఉండేది. ఒకరోజు ఓ బలమైన రాక్షసుడు అయిన బకాసురుడు గ్రామానికి దగ్గరలో నివాసం ఉండేవాడు. అతడు ప్రతివారం గ్రామం నుండి ఒక మనిషిని, ఒక ఎద్దును, ఒక బండి పూర్ణ అన్నాన్ని తినేవాడు. గ్రామస్థులు భయంతో బ్రతుకుతున్నారు. ఆ వార్త పాండవులకు తెలిసింది. భీముడు ముందుకెళ్ళి, ఈసారి అన్నం తీసుకెళ్లేది నేనే అని చెప్పాడు. అతడు ఊరికి అన్నం తీసుకెళ్లే బండిని లాగుతూ బకాసురుడి గుట్ట దగ్గరికి చేరుకున్నాడు. బకాసురుడు వచ్చి, ఇది నా భోజనం అని గర్జించాడు. అప్పుడు భీముడు నవ్వుతూ, ఈ అన్నం నా కోసం. నిన్ను మాత్రం నేనే తినేస్తా అన్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. భీముడు తన బలంతో బకాసురుడిని భూమికి కొట్టేశాడు. అతన్ని చిత్తుగా చేశాడు. చివరికి ఊరు అంతా భీముడికి దండం పెట్టింది. నీతి, బలం ఒకటి, దయ, ధైర్యం రెండూ కలిసినప్పుడే నిజమైన హీరో అవుతాడు.